జోగినాథం గారు ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఏదైనా బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయాలా? ఉండవయ్యా, నీకంతా వేళకోళమే. నీకే మహారాజులా కూర్చున్నావు, ఇక్కడ నేనే బుర్ర పగిలి వస్తున్నా. అవతల ఆ కుర్రాడు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. వాడు రాకుండా ఆపాలంటే డబ్బులు కావాలి. మనమా మంచి సౌండ్, చేతిలో ₹1/2 లేదు. బాధపడకండి, నేనున్నాను కదా. ఇలాంటప్పుడే మనం చూసుకోవాలి. ఎంత కావాలి? 2,000 కావాలి. 2,000? 2,000 అంటే మీకు 2,000 కదా కావాలి? ఇప్పుడే వస్తా. ఇదిగోండి, తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోండి. గాజు మా అమ్మాయిది. అరవకండి, వస్తువు ఎవరిది ఏంటండి, అవసరాలు తీరటం ముఖ్యం. వెళ్ళండి. ఏం లేదు, పని పూర్తయింది. ఏమండి, త్వరగా వెళ్ళండి, పొద్దెక్కిపోతుంది పాపం. తర్వాత మాట్లాడుకుందాంలే. వెళ్ళండి. అచ్చరా గాని నువ్వు కష్టంలో ఉన్న వాళ్ళ మీద ఆట్టే జాలి పడక. మా ఇంట్లో వస్తువులన్నీ అయిపోతాయి. వస్తాను వస్తాను వస్తా. ఏమిటో ఈయన మాటల్లో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. ఇదిగో ఇది తీసుకొని 2,000. గాజు మంది వైఫ్ దా? మన ఏమిటి వేధవ భాష నువ్వును. మా అమ్మాయిది. అది స్నానానికి బాత్రూమ్ లోకి వెళుతూ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. నేను దాన్ని పుచ్చుకొని. నువ్వు ఇట్లాగే వస్తువులు తెస్తూ ఉండు. నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి అగర్వాల్ రెడీగా ఉంటాడు. వస్తా. ఇదిగో మీరు అడిగిన డబ్బు. నేను చెప్పినంత గుర్తుందిగా? మీరే వరి కాకండి. ప్రోగ్రామ్ మళ్ళీసారి విన్నారా? రౌడీలు అన్నాక ఏదైనా ఒకసారి చెప్తే టక్కని పట్టేయాలరా. మళ్ళీ వినడానికి ఇదేమన్నా సినిమా కథ అనుకున్నావా? బాగానవరా, మీరు ఎలాంటి సార్ మేము చూసుకుంటాం. ఇదిగో ఇది అడ్వాన్స్. బ్యాలెన్స్ మళ్ళీ వచ్చిస్తావు కదా? షూర్. ఓకే పద. అక్క అక్క రచన, ఏమైనా తెలిసిందా? తెలీదు, 2 రోజులుగా వాడు కనిపించట్లేదు. బాబు బాబు, నువ్వు వెళ్ళి ఆ పోలీస్ నారాయణ స్వామిని రంగా గురించి కనుక్కుని రామ్మా. పోమ్మా. అలాగే మమ్మ. నువ్వేం కంగారు పడొద్దు, నేను చెప్తున్నాగా. ఆడికేం కాదు. ఆడు మోహన రంగడు, ఈ సుబ్బలక్ష్మికి కాబోయే మొగుడు. ఆడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందుంచుతానుగా. నా మాట విను, బొవ్వ తిను. అయినా వాడి గురించి మనం అనుకోవడమే కాని వాడెక్కడో మహారాజులా ఉండే ఉంటాడు. ఇదిగో ఎక్కడికి పొద్దున్నే బయలుదేరావు? అనిపించట్లే, పొద్దున్నే వెళ్ళే చోటుకే అర్జెంట్. ఇదిగో వారిని చంపదాగా నువ్వు అమెరికా నుంచి వచ్చిన వాడికి ఆ సంగతి మర్చిపోయి చెబుచ్చు బయలుదేరితే అందరికీ డౌట్ వస్తుంది. నువ్వు లోపలికి కనిచేయి. కుదరదు, నాకు ఇలాగే అలవాటు. నేను వెళ్ళలేదనుకో నా ఆరోగ్యం పాడైంది, నా ఆరోగ్యం పాడైంది అనుకో నీ పని పాడైంది. తప్పుకో, అర్జెంట్కి వెళ్ళాలి. ఈ పనికి ఆ పనికి మధ్య ఇంత లింక్ ఉందన్నమాట. చెప్తా రే. అయ్యో నేను కూడా వస్తున్నా. నేను చాలా సీరియస్ గా చెబుతున్నా. నీ వల్ల పని కాకపోతే నువ్వు ఇవాళ వెళ్ళిపోవచ్చు. అయితే ఇదిగో నా మనసులో మాట కూడా చెప్తున్నాను. నేను నాకు మీ ఇంట్లో పని మనిషి దుర్గ మీద మనసు పడింది. దాన్ని ప్రేమించి పారేశా. అదేమో నన్ను చూస్తేనే సిరుపురులు ఆడేస్తుంది. అందుకని దాన్ని ఎట్టాగైనా సరే నా దారికి పట్టరా. నీ లాకర్ని నేను ఫ్రీగా ఓపెన్ చేసి పెడతాను. ఏమిటి, పని పిల్ల దుర్గని ప్రేమించావా? లాకర్ ఓపెన్ చేయడం కోసం వచ్చి లవ్ లో పడ్డావన్నమాట. ఒరే అది గాని చీపో అంటే నేను నిన్ను చీపో అంటాను. ఒరే రంగా, ఇది నీకేమైనా భావ్యంగా ఉందిరా? నీ ప్రేమ కోసం నన్ను బ్రోకర్ని చేస్తావట్రా? జోగినాథం, పేరు పెట్టి పిలుస్తావా? ఏంటయ్యా పొద్దున్నే చెంబట్టుకుని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, పొద్దున్నే పైరగారి పిలిస్తే మంచిదని డాక్టర్ చెప్పాడు. అందుకని మీరేంటి తోట నుంచి రావటం? అదే మీ ఇంటికే బయలుదేరా. మీ అల్లుడితో కాసేపు మాట్లాడదామని. దేని గురించి? అదే అమెరికా వెళ్ళాలంటే అసలు పద్ధతి ఏంటి, ఎవరిని కలవాలి? ఏమిటి ఏదో రాయబడింది అయ్యా. ఎరా నువ్వుగానే వేసావా? అవే వారి కాదు, చెట్టు మీద నుంచి పిందిరాలుంటుంది. పిట్టలి పిట్టలి. ఓ పని చేయకూడదు, సాయంకాలం తాపీ గారండి అల్లుడు గారు ఫ్రీగా ఉంటారు, డిస్కస్ చేసుకోవచ్చు. అట్లాగే రే, గెలక్కడైతే ఇంటికి తీసుకెళ్ళండి. ఆ తోట వాళ్ళ ఆవిడ పేర ఉంటుంది. కనిపించిన ప్రతి వారికి గెలంట కట్టిస్తుంటాడు. వస్తున్నా ఉండరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.